చాలా జయధ్వనులతో మన దేవుని ఆరాధించాలా, దేవుని కీర్తించాలా, దేవుని మయపరచాలా. ఈరోజు మనం రక్షణ పొందినాక ఊరికే ఉండలేము. అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉన్నాడు, సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. రక్షణ పొందిన ప్రతి వ్యక్తిలో కూడా ఉన్న భారం ఏంటంటే దేవుని రాజ్య సువార్తను ప్రకటించడం. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా 12 మంది శిష్యులు పిలిచినప్పుడు ఆయన ఏం చెప్పినట్టే, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, రోగులను స్వస్థపరచండి, దయ్యములను వెళ్ళగొట్టండి, చనిపోయిన వారిని లేపండి అని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇచ్చిన రక్షణలో ఉన్న మర్మం, ఆ రక్షణలో ఉన్న దేవుని రాజ్యం ఉన్న ఆ మర్మాన్ని తీసుకొని, ఆయన ఇచ్చిన రక్షణ వస్త్రాన్ని తీసుకొని, ఆ కృపను తీసుకొని మనం వెళ్తూ ఉన్నాం, లోకంలోకి వెళ్తూ ఉన్నాం. ఈ లోకంలో ఆయన గురించిన ఆ సువార్తను ప్రకటిస్తూ ఉన్నాం. నీ జీవితంలో జరిగిన రక్షణ కార్యాన్ని ఇతరులతో మనం పంచుకుంటూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మన జీవితంలో ఎన్ని సంవత్సరాలు గడిపోయింది మేము చూస్తున్నాం. 50 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు యేసయ్య జన్మించిన ఆ శుభదినాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాం. ప్రతి సంవత్సరం జ్ఞాపకం చేస్తున్నాం. ఈ రీతిగా మనము ఆయన బర్త్డే జరుపుకుంటూ ఉన్నాం. అది ఆయన మనకిచ్చిన ఒక గొప్ప కృప.